హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈ రోజు మనం ఫంక్షన్ స్టైల్ పులావ్ చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మనకు ఫంక్షన్స్ లో చాలా రకాలుగా పులావ్ చేస్తూ ఉంటారు. ఈ ఫంక్షన్ స్టైల్ పులావ్ను కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ పులావ్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని అందులో 1 గ్లాస్ బాస్మతి రైస్ని పోసుకోవాలి. ఇప్పుడు నీళ్లు పోసుకొని 2-3 సార్లు బాగా కడగాలి. మీరు బాస్మతి రైస్ ప్లేస్లో మనం ఇంట్లో వండుకునే బియ్యాన్ని కూడా వాడుకోవచ్చు. బియ్యాన్ని ఇలా కడిగిన తర్వాత బియ్యం మునిగేంత వరకు నీళ్లు పోసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత మిక్సీ జార్లో 5 నిమిషాల పాటు నానబెట్టుకున్న 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, చిన్న దాల్చిన చెక్క, 2 లవంగాలు, 1 యాలుక్కాయ, 2 టేబుల్ స్పూన్ల నీళ్లు పోసుకొని మెత్తటి పేస్ట్లా మిక్సీ వేసుకోవాలి. పేస్ట్ను ఇలా మిక్సీ వేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 బిర్యానీ ఆకు, 1 ఇంచు దాల్చిన చెక్క, 4 లవంగాలు, 3 యాలుకలు, జాపత్రి చిన్నది 1, 1 అనాస పువ్వు, మరాఠీ మొగ్గ 1, పావు టీ స్పూన్ షాజీరా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మసాలా దినుసులు వేగిన తర్వాత సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న మీడియం సైజ్ టమాటా 1, టమాటా ఫాస్ట్గా ఉడకడానికి కొద్దిగా ఉప్పు వేసుకొని టమాటా మెత్తగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. టమాటా ఇలా మెత్తగా ఉడికిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల పెరుగు, ముందుగా మనం మిక్సీ వేసుకున్న పేస్ట్, 1/2 టీ స్పూన్ కారం, టేస్ట్కి తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా వేసుకొని ఆయిల్ అంతా సైడ్స్కి వచ్చేంత వరకు కలుపుకోవాలి. మసాలాలోని ఆయిల్ అంతా ఇలా సైడ్స్కి వచ్చినప్పుడు అందులో ముందుగా మనం కడిగి పెట్టుకున్న బియ్యం 1.5 గ్లాస్ నీళ్లు పోసుకోవాలి. 1 గ్లాస్ రైస్కు 1.5 గ్లాస్ నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు మసాలా అంతా రైస్లో కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత రైస్ను మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. రైస్ ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు అడుగు నుంచి ఒకసారి కలుపుకొని మూత పెట్టి సిమ్ ఫ్లేమ్లో ఎగరనివ్వాలి. 10 నిమిషాల తర్వాత రైస్ మనకు ఈ విధంగా ఎగిరిపోతుంది. ఇప్పుడు 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకోవాలి. రైస్ను వెంటనే సర్వ్ చేసుకోకుండా ఒక 5 నిమిషాలు ఆగి సర్వ్ చేసుకుంటే పొడి పొడిగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. 5 నిమిషాల తర్వాత రైస్ మనకు ఈ విధంగా పొడి పొడిగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ పులావ్ను వేడివేడిగా రైతాతో కానీ కర్రీతో కానీ సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఫంక్షన్ స్టైల్ వెజ్ పులావ్ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.